రామలక్ష్మి, శౌర్య మాట్లాడుకుంటూ ఉంటే అస్మిత చాటుగా మొత్తం వింటూ ఉంటుంది. అప్పుడు రామలక్ష్మి, "సార్, నాతో మీ ప్రాబ్లమ్ ఏంటి సార్? చెప్పండి సార్" అని రామలక్ష్మి శౌర్యని నిలదీస్తూ ఉంటుంది. "ఒకసారి ఇంటర్వ్యూలో నువ్వేం చెప్పావో గుర్తు చేసుకో" అని శౌర్య అంటాడు. "సార్, నేను ఇంటర్వ్యూలో ఏం చెప్పానో నాకు చాలా బాగా గుర్తుంది. అయితే ఇప్పుడు ఏంటి సార్" అని రామలక్ష్మి అంటే, "నువ్వు నీ విజయానికి కారణం ఎవరు అని అడిగినప్పుడు నా గురించి ఒక్క మాటైనా చెప్తావు, నేనే నీ విజయానికి కారణమని చెప్తావేమోనని నేను ఎంత ఎదురు చూశానో తెలుసా" అని శౌర్య అంటాడు. అప్పుడు రామలక్ష్మి, "సార్, ఇంటర్వ్యూలో అసలు మీ గురించి నేను ఎందుకు చెప్పాలి సార్? నాతో పాటి మీరేమైనా గ్రౌండ్‌లో నా ఆటని మీరాడారా? లేదు కదా! నా ఆటని నేనే కదా ఆడి గెలిచాను. అలాంటప్పుడు ఇంటర్వ్యూలో మీ పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది సార్? అసలు నా విజయానికి నేనే కారణం" అని రామలక్ష్మి చెప్తుంది. రామలక్ష్మి అలా మాట్లాడడంతో సూర్య కోపంగా గదిలోకి వెళ్తారు. అప్పుడే అస్మిత రామలక్ష్మి దగ్గరికి వచ్చి, "చూడు రామలక్ష్మి, మీ ఇద్దరి మధ్య ఇలా మనస్పర్ధలు రావటానికి నేను చాలా ప్లాన్ చేశాను. అసలు ఇంటర్వ్యూలో నువ్వు శౌర్య గురించి చెప్పావు. కావాలంటే చూడు, ఈ వీడియోని కూడా చూడు" అని వీడియో చూపిస్తూ ఉంటుంది. "నీ విజయానికి కారణం ఎవరు" అని అక్కడ యాంకర్ అడిగినప్పుడు, "నా విజయానికి కారణం నా శౌర్య సారే" అన్న వీడియోని ఇప్పుడు అసలు వీడియోని అస్మిత చూపిస్తూ ఉంటుంది. ఇది అసలైన వీడియో. కానీ టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు శౌర్య సార్ పేరు అస్సలు బయటికి రాకుండా నేనే చూసుకున్నాను. ఇదంతా నేనే చేశాను రామా. ఎందుకంటే శౌర్య సార్‌కి నీకు మధ్య మనస్పర్ధలు రావాలి, మీరిద్దరూ విడిపోవటానికే నేను ఇలా కుట్ర చేసి ప్లాన్ చేశాను అని అస్మిత చెప్తుంటే, "ఓహ్! అవునా? ఇదంతా నువ్వేనా చేసింది" అని రామలక్ష్మి నవ్వుతూ ఉంటుంది. "ఇదేంటి ఇలా నవ్వుతోంది" అని అస్మిత షాకింగ్‌గా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటే, ఇదంతా వినేసిన శౌర్య గదిలో నుండి బయటికి వచ్చి అస్మిత వైపు కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటాడు. "నీ నోటి నుంచి ఈ నిజం రాబట్టటానికే నేను ఇలా గొడవ పడినట్లు శౌర్య సార్‌తో గొడవ పడి శౌర్య సార్ లోపలికి వెళ్ళాడు. శౌర్య సార్, ఇప్పుడు మీరు వినేశారు కదా" అని రామలక్ష్మి అనడంతో ఇక శౌర్య ఇంకా కోపంతో రగిలిపోతూ అస్మిత వైపు చూస్తూ ఉంటాడు. మరి ఇప్పటికైనా రామలక్ష్మి మంచితనం తెలుసుకున్న శౌర్య రామలక్ష్మిపై ప్రేమ చూపిస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.